ఎప్పుడు వస్తుంది ఏంటి అని అడిగారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చాడు ఒకసారి, రెండో రాకడ ఎప్పుడు వస్తుంది ఏంటి అని. అప్పుడు రెండో రాకడ గురించి మొత్తం సువార్త 24లో చెప్పాడు. జనం మీదకి జనమును, జనం మీద జనం కుట్టుకుంటారు, రాజ్యాన్ని మీదకి రాజ్యం, అంటే ఒక దేశం మీద ఒక దేశం, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ ఇబ్బందులు జరుగును అన్నాడు. ఇది మొత్తం సువార్త 24లో. అలాగే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించరు, తల్లిదండ్రులు పిల్లలు కూడా ప్రేమించరు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ విషయాన్ని మనం కొద్దిగా ధ్యానించదు. అది జరిగిందే, ఇప్పుడు జరగలేదా, అది యుగ సమస్థానం. అయితే అసలుకి యుగం అంటే ఇన్ని సంవత్సరాలు అనొచ్చు. కొంతమంది 4 యుగాలు అంటారు. 4 యుగాలు 3 యుగాలు అని కాదు. అబ్రహాము అసలు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము కొడుకు 912 సంవత్సరాలు కొడుకు అశేతు అనేవాడు. ఆ తర్వాత కొడుకు